సినిమాల్లో చూపెట్టినట్టు నడి రోడ్డు మీదనే తనుకున్న రాయచోట్లో అన్నటువంటి విషయాన్ని తాజాగా సాక్షి హైలైట్ చేసింది. తెలుగు తమ్ముళ్లలోని 2 యువజన గ్రూపుల మధ్య తలెత్తిన వివాదం చినికి గాలివానగా మారింది. కత్తులతో వీరంగం, హాకీ స్టిక్స్తో దాడులు, కిడ్నాప్లు, టాటో షాప్కి నిప్పు పెట్టేందుకు దారితీసింది. దీంతో అన్నమయ్య జిల్లా రాయచోట్ల ఉద్రిక్తత నెలకొంది. రాయచోట్ల గత కొద్ది రోజులుగా టీడీపీ చెందిన పట్టణ స్థాయి నాయకులు కొందరు వర్గాలుగా ఏర్పడి కత్తులు, రాడ్లు, కట్టెలతో దాడులు, పెద్దాడులకు తెగబడుతున్నారు. దీంతో పట్ల ఎప్పుడేం జరుగుతుందన్న భయం ప్రజల్లో నెలకొంది. ఈ క్రమంలోనే సోమవారం మధ్యాహ్నం తెలుగు తమ్ముళ్ళకి చెందిన భాషా వర్గం, కొత్తపేట తెలుగు యువత వర్గీయుల మధ్య దాడులు కొనసాగినాయి. ఈ దాడుల్లో భాషా వర్గీయులు కొత్తపేట వర్గీయులకు చెందిన కృష్ణకుమార్ 19 ఏళ్లు అనే యువకుని కిడ్నాప్ చేసి చితకబాదారు. దీంతో ఆగ్రహించిన కొత్తపేట వర్గం దాడులకు దిగబడింది. ఈ సమయంలో దాడులు చేసుకోవడం మంచిది కాదని కొత్తపేట వర్గీయులకు మద్దతుగా పాతరాయి చోటుకి చెందిన అభి వెళ్లడంతో అతని టాటూ దుకాణానికి భాషా వర్గీయులు నిప్పండించినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో షాప్ పూర్తిగా దగ్ధమైంది. ఇదే సమయంలో కొత్తపేట యువకులు భాషా వర్గీయులు వెంబడించే సమయంలో వాళ్లలో ఒకరి తలకు బలమైన గాయమైంది. అట్లా కొత్తపేట బ్యాచ్కి చెందిన విజయ్ ఎడమ చేతికి కత్తి గాయాలైనట్టు సమాచారం. మరోవైపు సోమవారం రాత్రి ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకోవడానికి రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ చేరుకున్నాయి. అక్కడ ఇరు వర్గాలు బలప్రదర్శన చేయడంతో ఎస్ఐ నరసింహారెడ్డి లాఠీ చార్జ్ చేసి వాళ్ళని చెదరగొట్టారు. ఆ తర్వాత ఇరు వర్గాల ఫిర్యాదుల ఆధారంగా ఎస్ఐ నరసింహారెడ్డి కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. గతంలో భాషా వర్గానికి చెందిన యువకులు కత్తులు, రాళ్లతో వైఎస్ఆర్సీపీ చెందిన కౌన్సిలర్ల మీద కూడా దాడి చేశారట.